బ్రేకింగ్ న్యూస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ సమావేశమైంది. ఆ తర్వాత బట్టి కేబినెట్ మీటింగ్ కోసం సచివాలయానికి వెళ్లారు. అయితే కొండా సురేఖ మాత్రం ప్రభుత్వ వాహనంలో కాకుండా కుమార్తె సుస్మితతో కలిసి ఆమె వాహనంలో వెళ్లిపోయారు. కొండా సురేఖ కేబినెట్ మీటింగ్ కు కాకుండా మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు వెళ్లింది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ సమావేశం ముగిసింది. ఇక దీని తర్వాత అటు బట్టి కేబినెట్ మీటింగ్ కోసం సచివాలయానికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇక దానికి అటు బట్టి వెళ్లడం కూడా జరిగింది. అయితే ఆ మీటింగ్ కి కొండా సురేఖ వెళ్లకుండా ప్రభుత్వ వాహనంలో కాకుండా ఆమె కుమార్తె ఎవరైతే సుస్మిత ఉందో తనతో కలిసి అటు మీనాక్షి నటరాజన్ని కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, మనం చూసాం ఇప్పుడే బట్టి విక్రమార్కతో కొండా సురేఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా ఎటువంటి అంశాల గురించి చర్చించారనుకోవచ్చు. దీని తర్వాత కేబినెట్ మీటింగ్ కి వెళ్లారు బట్టి. మరి కొండా సురేఖ ఇటు మీనాక్షి నటరాజన్ని కలిసేందుకు వెళ్ళినట్లు కూడా మనం చూస్తున్నాం. సుస్మితతో కలిసి అక్కడికి కలిసి ఏ విషయం గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏ విధంగా ప్రెసెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాము. అటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కి కొండా సురేఖ కూడా ఇప్పుడే చేరుకున్నారు. కొండా సురేఖ, కొండా సుస్మిత ఇద్దరు కూడా మీనాక్షి నటరాజన్ని కలవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఉదయం నుంచి కూడా మీనాక్షి నటరాజన్ పిలుపుతో కొండా సురేఖ ఇక్కడికి వస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే కొండా సురేఖ మొదటిగా నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి రాకుండా ఫస్ట్ అటు బట్టి విక్రమార్కని కలవడానికి వెళ్ళారు. ఉదయమే మీడియాతో మాట్లాడతారని చెప్పారు, కానీ మీడియాతో మాట్లాడలేదు. నేరుగా అనంతరం క్యాబినెట్కి వెళ్తారన్నారు. అనేక వార్తలు వినిపించినప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం మీడియాతో ఏం మాట్లాడొద్దు, ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు, నేరుగా తనను వచ్చి కలవాలి అంటూ కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే మనం చూసాము కొండా సురేఖ అండ్ కొండా సుస్మిత ఇద్దరు కూడా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ కలవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక దీనికంటే ముందు అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కూడా కలిశారు. సుదీర్ఘంగా గంట పాటు బట్టి విక్రమార్కతో చర్చించారు. అనంతరం క్యాబినెట్కి వెళ్తారు అని అందరూ భావించినప్పటికీ ఇటు మీనాక్షిని కలవడానికి అయితే కొండా సురేఖ వచ్చినటువంటి పరిస్థితి. అనంతరం అక్కడి నుంచి డిప్యూటీ సీఎం క్యాబినెట్ సమావేశానికి కూడా వెళ్ళారు. అయితే ప్రధానంగా క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ హాజరు అవుతారా లేదా అంటూ కూడా ఉదయం నుంచి చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి క్యాబినెట్కి అయితే గైర్హాజరయ్యారు కొండా సురేఖ. ఇక మీనాక్షి నటరాజన్ని కలిసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా రీసెంట్గా తను ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో తన మంత్రిత్వ శాఖలో ఇతర మంత్రులు లైక్ పొంగులేటి ఇన్వాల్వ్ కావడం కానివ్వండి, దేవాదాయ శాఖలో అండ్ మేడారం పనుల్లో పొంగులేటి ఇన్వాల్వ్ అవుతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొని వెళ్ళనున్నారు. మరొక వైపు కొండా సురేఖ పదే చెప్తుంది ఏంటంటే తన ఓఎస్డీని తన అనుమతి లేకుండా, అంటే ఒక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన అనుమతి లేకుండా తొలగించారని, అసలు ఓఎస్డీని తొలగించడానికి గల కారణాలు ఏంటి, ఆయన పైన నమోదైనటువంటి కేసులు ఏంటి, అసలు నిన్న సాయంత్రం పోలీసులు తమ ఇంటికి రావడానికి గల కారణం ఏంటి, అసలు ముందుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేరుగా పోలీసులు తమ ఇంటికి వచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున కొండా సురేఖ మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా ఒక వైపు అయితే, మరొక వైపు పెద్ద ఎత్తున ఎవరైతే కొండా సురేఖకు సంబంధించినటువంటి ఓఎస్డీ పైన అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా మొదటి నుంచి కూడా, అంటే ఆ మంత్రికి ఓఎస్డీ అయిన తర్వాత అనేక కార్యక్రమాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడని, అనేక స్కామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని రిపీటెడ్గా ఆయన పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో మొన్న మంగళవారం సాయంత్రం కూడా ఆయనని విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వరంగల్లో నమోదైనటువంటి ఒక కేసుని బేస్ చేసుకొని ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాలని భావించినటువంటి పోలీసులకు చిక్కకుండా ప్రస్తుతం ఓఎస్డీ సుమంత్ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు కొండా ఇంట్లోనే సుమంత్ తలదార్చుకున్నారు అంటూ కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలో నిన్న వరంగల్కి సంబంధించినటువంటి కొంతమంది పోలీసులు మఫ్తీలో వచ్చి కొండా సురేఖ ఎక్కడైతే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 10Cకి వెళ్ళినటువంటి సమయంలో నేరుగా పోలీసులు, మీడియాలో అందరూ ఉన్నటువంటి సమయంలోనే కొండా సురేఖ తన వాహనంలో డైరెక్ట్గా సుమంత్ని ఓఎస్డీని ఎక్కించుకొని అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళారు. కానీ ఆ సమయంలో పొన్నం లేకపోవడంతో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు కొండా సురేఖ పొన్నం ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో మరొక వైపు కొండా సుస్మిత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పోలీసుల పైన వాగ్వాదానికి దిగారు. రెడ్డిలు మొత్తం కూడా తమని టార్గెట్ చేస్తున్నారని, మొత్తం
వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా రోహిన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి బీసీ అయినటువంటి తన తల్లిని, మరొక వైపు మంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళని కూడా చూడకుండా ఇబ్బంది పెడుతున్నారని, కేవలం ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా రోహిన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఈ అంశం మారింది. పెద్ద ఎత్తున అసలు కొండా సురేఖ పైన వేటు పడబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ అయింది. హైకమాండ్ దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అంటూ కూడా భావించారు. సో ఆ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు మీనాక్షికి కొండా సురేఖ అనేది మాత్రం కీలకంగా మారింది. ఇక ఈరోజు ఉదయం కూడా కొండా మురళి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఒక్కొక్కరిగా కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా కూడా వస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్కి మీనాక్షి నటరాజన్ని కలవడానికి. సో మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో ఏం మాట్లాడబోతున్నారు అండ్ మోరోవర్ అసలు ఏం చర్చించబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే చాలా సీరియస్గా రాష్ట్ర నాయకత్వంతో పాటు హైకమాండ్ కూడా కొండా సురేఖ పైన సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం ఇదే అంశం పైన ఈరోజు ఉదయం కొండా మురళి కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అండ్ మోరోవర్ హైదరాబాద్లో ఏం జరిగిందో తనకి తెలియదని అండ్ సేమ్ టైం ఏదైతే ఓఎస్డీకి సంబంధించినటువంటి విషయం కూడా తనకి తెలియదని, ఖచ్చితంగా అవసరమైతే అందరూ మంత్రులతో మాట్లాడతాను, చర్చిస్తాను, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాను అంటూ కూడా చాలా కూల్గా కొండా మురళి చెప్పినటువంటి పరిస్థితి. కానీ కొండా సుష్మిత, కొండా సురేఖ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నారు. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇప్పుడు మీనాక్షిని కలిసి ఏం చర్చించబోతున్నారు, ఎందుకంటే గతంలో ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ని కలిసినటువంటి సమయంలో 12 పేజీలు ఉన్నటువంటి కంప్లైంట్ కాపీని కూడా ఇచ్చారు. అందులో 6వ పేజీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా అనేక కామెంట్ చేశారు. సో ప్రస్తుతం కొండా సురేఖ అండ్ కొండా సుష్మిత ఇద్దరు కూడా మీనాక్షి నటరాజన్ని కలవడానికి వచ్చారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మీనాక్షి నటరాజన్తో ఏం చర్చించబోతున్నారు, తను ఏం చెప్పబోతుంది, మీనాక్షి నటరాజన్ ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రి శాఖలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అనేవి మొత్తం అపోజిషన్ వాళ్ళకి ఆయుధాలుగా మారుతున్నాయి. మొన్నటి వరకు చూసుకుంటే మొదటి నుంచి కొండ ఫ్యామిలీ వర్సెస్ పొంగులేటి ఒకవైపు వర్సెస్ జరుగుతుంటే, మరొక వైపు రీసెంట్గా అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇప్పుడు మరొకసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కొండా సురేఖ ఈ అంశం మొత్తం కూడా ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి, పార్టీకి తలనొప్పిగా మారుతుంది. సో ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తగిన యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా హైకమాండ్ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ని కలవాలి అంటూ కూడా కొండా సురేఖకు పిలుపు వెళ్ళింది. సో మొత్తానికి తను అటు బట్టిని కానివ్వండి ఇతర నేతలను కలిసి ప్రస్తుతం కొండా సురేఖని కలుస్తున్నారు. సో చూడాలి మరి ఏం చెప్పబోతున్నారు, కొండా సురేఖ ఏం చెప్పబోతుంది, వచ్చిన తర్వాత ఏమైనా మీడియాతో మాట్లాడతారా, లేదంటే ఉదయం నుంచి చెప్తున్నట్టుగా అధిష్టానం చెప్పింది మీడియాతో మాట్లాడొద్దు అని అంటున్నారు. సో ఏం చేయబోతున్నారు అనేది అయితే వేచి చూడాలి. రైట్ హేమ, మీరు చెప్పినట్లుగానే క్యాబినెట్ మీటింగ్కి వెళ్లకుండా కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ని కలవడానికి వెళ్ళినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే మీరు అన్నట్లుగానే పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఘటనలు తరచూ తెరపైకి వస్తున్న నేపథ్యంలో మరి మీనాక్షి నటరాజన్ ఏ విధమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున పార్టీని, ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోవాలి, పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక మీటింగ్లను ఏర్పాటు చేశారు. ఏకంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఇదే క్వార్టర్స్లో ప్రతి ఒక్కరితో కూడా 1-to-1 మాట్లాడారు. కొంతమందికి ఎవరికైనా ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ ఉంటే నేరుగా తనని కలిసి మాట్లాడాలి అంటూ కూడా చెప్పారు. ఇక నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఒకవైపు పార్టీ, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాలి, సంస్థాగత నిర్మాణం చేయాలి, మరొక వైపు పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి బలోపేతం చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తుంటే ఈ లోపే మంత్రులు చేస్తున్నటువంటి ఈ విభేదాలు మాత్రం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా వరుసగా మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు బయటకి రావడం, అవి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారడం, మొదటి నుంచి చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన రహస్య భేటీని ఏర్పాటు చేయడం కానివ్వండి, దాని తర్వాత వరంగల్లో జరిగినటువంటి ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి అంతర్గత గొడవలు కానివ్వండి, అనంతరం రీసెంట్గా పొన్నం వర్సెస్ అడ్లూరి కానివ్వండి, ఇప్పుడైతే ఏకంగా
కొండా సురేఖ అండ్ కొండా ఫ్యామిలీ బయటకు వచ్చి తమను వేధిస్తున్నారంటూ మొత్తం పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా తమను సెంట్రిక్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు మీనాక్షి నటరాజన్ ఏమున్నా సరే తన దృష్టికి తీసుకొని రావాలి, పిసిసి దృష్టికి తీసుకొని రావాలి, ఒకవేళ తమతో కూడా కాకపోతే నేరుగా తామే హైకమాండ్కి తీసుకొని వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బాధను చెప్పుకోవాలి, కానీ ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దు అని చెప్పినప్పటికీ కూడా నేతలు రిపీటెడ్గా ఇదే పని చేస్తున్నారు. కానీ ఇన్ని రోజులు జిల్లాలకి ఇలాంటి ఇష్యూస్ అన్ని పరిమితమయ్యే ఇప్పుడు ఏకంగా రాష్ట్ర క్యాబినెట్లోని ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. మరొక వైపు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి కీలక శాఖలో ఉన్న ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సో దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్కి ఇప్పటికే హైకమాండ్ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, వాటిని కూడా ఫాలో చేయబోతున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికీ కొండా సురేఖని రావాలని కోరారు. సో కాసేపటి క్రితం సురేఖ అండ్ సుష్మిత వచ్చారు. సో మరి మీనాక్షి నటరాజన్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు, అసలు కొండా సురేఖ క్యాబినెట్కి వెళ్లకుండా ఎందుకు మీనాక్షిని కలవడానికి వచ్చింది? ఇందాక పిసిసి కూడా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఈవినింగ్ క్యాబినెట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖతో మాట్లాడతారు, సాయంత్రం కల్లా ఏదైతే సమస్య ఉందో అది సర్దుమణుగుతుందని చెప్పారు. సో అందరూ కొండా సురేఖ క్యాబినెట్కి వెళ్తుందని భావించినప్పటికీ అటు గైర్హాజరై మీనాక్షి దగ్గరకు వచ్చారు. సో ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, అసలు నెక్స్ట్ ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం నిజంగా ప్రస్తుతం ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ. ఇక అటు కొండా సురేఖ తన కుమార్తె కొండా సుస్మితకి సంబంధించి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో అవన్నీ మనందరికీ తెలిసిన విషయమే. దీని గురించి అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఇప్పటికే సమావేశం అవడం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత అటు బట్టి విక్రమార్క మాత్రం క్యాబినెట్ సమావేశానికి హాజరవ్వడం కోసం వెళ్ళిపోయారు. కానీ కొండా సురేఖ మాత్రం క్యాబినెట్ మీటింగ్కి వెళ్లకుండా ఇటు మీనాక్షి నటరాజన్ని కలిసేందుకు తన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మీనాక్షి నటరాజన్తో సమావేశం అయ్యారు కొండా సురేఖ, తన కుమార్తె సుస్మిత కూడా. దీని తర్వాత మీనాక్షి నటరాజన్ ఏ విధంగా మాట్లాడే అవకాశం ఉంది, మీనాక్షి నటరాజన్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అయితే జరుగుతున్న ఇష్యూకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ సమావేశంలో అనేది మనకు తెలియాల్సింది.